లలిత సీరీస్‌లో చేసుకుంటూ వెళ్తున్నాం కదా! లలిత సీరీస్‌లో చేయడం వెనుక ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, అమ్మవారి ముందు కూర్చొని మనం లలిత చదివినప్పుడు మనకి ప్రతి ఒక్క నామానికి అర్థం తెలిసి ఉండాలి. ఇప్పటివరకు మనం మాట్లాడినాం. ఈరోజు ఇంకొక అద్భుతమైన విషయంతో మీ ముందుకొచ్చాననమాట అండి. ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నారు అంటే, లలిత సహస్రనామంలోనే మనం ఇంకొక నామం తెలుసుకోబోతున్నాం అనమాట. అష్టమి చంద్ర విభ్రాజ లికస్థల శోభితాయే నమః. అష్టమి చంద్ర విభ్రాజ అంటే అమ్మవారి యొక్క లలాటం, ముఖమండలం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామటండి. ఇప్పటి వరకు మన అమ్మవారి విషయాల్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. ఆవిడ చేతుల గురించి, ఆవిడ ముఖం గురించి, ఆవిడ జుట్టు గురించి, ఆవిడ కిరీటం గురించి ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాం కదా! ఈరోజు ఈ వీడియోలో అమ్మవారి యొక్క ముఖమండలం ఎలా ఉంది తెలుసుకుందామండి. ఆ అమ్మవారి యొక్క ముఖమండలం తెలుసుకుంటే మనకేం వస్తుంది అనుకుంటుంటారు కదా! అమ్మవారి ముఖమండలం తెలుసుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే, మనం ఏదైనా కూడా మనిషి ఆనందంగా ఉన్నాడా? లేక బాధగా ఉన్నాడా? అని చెప్పేసి వాడి ముఖం చూసి చెప్తూ ఉంటాం. అంటే కొంచెం చికాకుగా ఉన్నామనుకోండి, మనం ఏం పెడతాం? కొంచెం ఇట్లా పెడుతూ ఉంటాం. అంటే కొంచెం ఇట్లా దగ్గరికొస్తూ ఉంటుంది మన నుదురు. అదే ఆనందంగా ఉన్నామనుకోండి విశాలంగా ఉంటుంది. అలాగే మన యొక్క ఈ యొక్క చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి మనకి. ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా మనకి ప్రశాంతం కలిగించాలి అంటే ఒక అద్భుతమైన రూపం కావాలి. మనం ఎంత చికాకులో ఉన్నా, ఎంత కొంచెం డిస్టర్బెన్స్‌లో ఉన్నా, అలా అమ్మవారి ఫోటో చూస్తే, ఆవిడ ముఖం చూస్తే మనకి ఆ ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఏది ఇష్టమైతే అది. అలా చూసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా ఒక చికాకుగా ఉన్నాము, మనకు మంచి ఒక అందమైన ఒక వ్యూ చూసాం. అబ్బా! ఎంత బావుంది అనిపిస్తుంది కదా! అంటే అప్పటి వరకు మనం పడే కష్టమంతా కూడా మన ఒక డిప్రెషన్, మన యొక్క ఈ టెన్షన్స్, ఫియర్‌లో అన్ని కష్టాలన్నీ కూడా పోయినట్టు అనిపిస్తుంది. మనకిష్టమైనది ఏదైనా చూస్తే. అదే విధంగా అమ్మవారి నుదురనేది చాలా విశాల నేత్రంగా ఉంటుందనమాటండి. అక్కడ ఇంకొక నామం మీకు అర్థం కావాలి. ఈ నామంలో ఒక మంచి విషయం మీకు చెప్తాననమాట. అంటే తర్వాత ఒక మంచి కామెడీ సీన్ కూడా చెప్తాను. ఈ యొక్క శంకర భగవత్పాదులు ఈ నామం వెనక ఏం చేశారని కూడా మీకు చెప్తాననమాట. అష్టమి చంద్రుడిభాజ అంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో అంటే ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. అంటే అష్టమి చంద్రుడు అంటే 2 అష్టములొస్తూ ఉంటాయి మనకి అంటే నెలలో. శుక్లపక్షం లేకపోతే కృష్ణపక్షం వస్తూ ఉంటుంది కదా! శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాడు అంటే మనకి మెల్లమెల్లగా శుక్లపక్షం అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు. కృష్ణపక్షం చంద్రుడు తగ్గుతూ ఉంటాడనమాట. అంటే పౌర్ణమి తర్వాత చంద్రుడు తగ్గుతూ ఉంటాడు. సో, ఈ విధంగా మనకి ఈ యొక్క అష్టమి నాడు మాత్రం చంద్రుడు ఎలా ఉంటాడంటే, శుక్లపక్షంలో చంద్రుడు ఎలా ఉన్నా, కృష్ణపక్షంలో చంద్రుడు ఎలా ఉన్నా కూడా 2 చంద్రుళ్ళు కూడా ఈ యొక్క అష్టమి నాడు మాత్రం ఒకేలా కనిపిస్తూ ఉంటారనమాట అండి. ఇది నిజానికి మనకి వ్యాస భగవానుడు, వశిష్ఠాది వాగ్దేవతలు ఇలా మనకి ఎందుకు చెప్పారు అంటే, కనీసం మనం ఈ వంకతోనైనా కూడా అమ్మవారి ఒక లాట భాగాన్ని మనం దర్శించుకుందామనే ఒక వంకతో అయినా కూడా చంద్రుడి వంక చూస్తాము. కానీ ఇది మనం అంత ఈజీగా చేసేయలేం. ఎందుకంటే, మనం శుక్లపక్షంలో వచ్చే అష్టమి చంద్రుడిని చూడాలి. తర్వాత కృష్ణపక్షం నుంచి అష్టమి చంద్రుడిని చూడ రెండిటిని సమానంగా చూసుకొని, గుర్తుపెట్టుకొని, కృష్ణపక్షంలో చంద్రుడిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శుక్లపక్షం చంద్రుడిని గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరిని గుర్తుపెట్టుకొని అప్పుడు మనం పోలిక చేసుకోవాలి కదా! అంటే ఇంత చేయడానికి మనకొక దగ్గర ఒక నెల రోజులు పడుతుంది. ఈ నెల రోజులు పడ్డాక మనం అష్టమి ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. ఇలా ఎదురు చూపుల్లో మనం అమ్మవారి లలాటం చూడడం అనే ఒక కోరికతో ఇంకా ఎదురు చూస్తూ ఉంటాం కదా! సో, ఈ విధంగా ఎవరైతే అమ్మవారి లలాట భాగాన్ని చూద్దాం అనుకుంటున్నారో, దర్శించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కనీసం ఈ వంకతో అయినా కూడా అమ్మవారి మీద మన మనసు మళ్లుతుందని చెప్పేసి వైష్ణవ భాగదేవతలు అమ్మవారి ఈ నామాల్లో మనకి ఈ నామం జోడించారనమాటండి. అష్టమి చంద్రుడి భాజ అంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా కనిపిస్తుంటే ఆ విధంగా మనకి అమ్మవారి యొక్క మొహం ప్రకాశిస్తూ ఉంటుందనమాటండి. అసల ఇంకొక విషయం ఏంటంటే మనకి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం అమ్మవారి ముద్దుల గురించి చేశారనమాటండి. ఆ శ్లోకం ఏంటి అనుకుంటున్నారు అంటే, ఆ శ్లోకం భావం చెప్తాను. శ్లోకం మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు భావం చెప్తాననమాట. ఆ శ్లోకం భావంలో చమత్కారంగా శంకర భగవత్పాదులు అంటూ ఉంటారంట, "అమ్మా! ఈ యొక్క జనాలందరూ కూడా చాలా పిచ్చివాళ్ళు. పిచ్చివాళ్ళయ్యి చంద్రుడున్నాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ చంద్రుడు కాదమ్మా! నువ్వు వాడుకునే గరుడమణి పూస. గరుడమణి పూస అంటే ఏంటో తెలుసా మీకు? అమ్మవారు అలంకరణ సామాగ్రి పెట్టనమాటండి. ఆ పెట్టి పేరు గరుడమణి పూస. ఈ గరుడమణి పూస అంటే అందులో అమ్మవారు ఈ యొక్క అలంకార సామాన్లన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. సెంటు, అత్తరు, పన్నీరు దీనితో పాటు అంగరాగం. అంగరాగం అంటే పౌడరు. అమ్మవారు వాడుకునే పౌడరు, కస్తూరి ఇవన్నీ కూడా కస్తూరి బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది కదా! సో, ఈ విధంగా మనకి అవన్నీ కూడా ఆ ఒక గరుడమణి పూసలో ఉంటాయన్నమాట. చాలా మందికి గరుడమణి పూస అంటే చాలా కొత్తగా ఉంటుంది కదా! గరుడమణి పూస అంటే మేకప్ బాక్స్. అమ్మవారి యొక్క మేకప్ బాక్స్ అన్నమాట. ఆ మేకప్ బాక్స్‌లో ఉండే సామాన్లన్నీ కూడా మనకి ఫుల్‌గా ఉన్నాయనుకోండి, అది మనకి పౌర్ణమి అన్నమాట. సో, పౌర్ణమి రోజు ఇలా అన్నీ ఫుల్‌గా ఉంటాయి. తర్వాత మెల్లమెల్లగా చూసేసరికి ఏమవుతుందంటే,
అంటే ఆవిడ ఆవిడ వాడుకుంటూ ఉంటుంది కదా! డైలీ కొంచెం కొంచెం తీసుకొని రాసుకుంటూ ఉంటుంది కదా! అలా మెల్లమెల్లగా తరుగుతూ వస్తూ ఉంటుంది కదా! అలా తరిగినప్పుడు ఏదో ఒక రోజు మనకు తరుగుతూ ఉంటాయి కాబట్టి, ఆ తరిగిన రోజులన్నీ కూడా మనకి ఏమీ లేకపోయిందనుకోండి, చివర కొంచెం మిగిలిందనుకోండి అది అమావాస్య అని చెప్తూ ఉంటారనమాట. ఆ తరుగుతున్నప్పుడు మనకి తిథులొస్తూ ఉన్నాయని చెప్పేసి శంకర భగవద్ పాదులు చమత్కారంగా మనకి ఈ విధంగా తెలియజేశారనమాట అండి. అంటే ఇవన్నీ తగ్గిపోతున్నాయి. అంటే బ్రహ్మగారు అమ్మవారి యొక్క అలంకార సామాన్లు తగ్గిపోతున్నాయి. అవి మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయనే తెచ్చేస్తారనమాట అండి. అప్పుడు మనకి పౌర్ణమి అనమాట. ఎప్పుడైతే అమ్మవారి యొక్క మేకప్ బాక్స్ ఫుల్‌గా ఉంటుందో అది పౌర్ణమి. నువ్వు వాడుతూ ఉంటావు కదమ్మా! నువ్వే షోడశకళా ప్రపూర్ణవి. ఆ చంద్రుడిలోని కళలన్నీ కూడా నీలోనే ఉన్నాయి. ఆ కళలన్నీ కూడా నువ్వు రోజు తీసుకుంటూ ఉంటే అవి తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోయినప్పుడే మనం దీన్ని అమావాస్య అని చెప్పి శుక్లపక్షం చెప్తూ ఉన్నాము. పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఈ యొక్క తగ్గుతున్నప్పుడు కృష్ణపక్షం, పెరిగినప్పుడు శుక్లపక్షం చెప్తూ ఉన్నాము. ఈ విధంగా శంకర భగవత్పాదులు అమ్మవారి మీద చమత్కారంగా అద్భుతమైన శ్లోకం రచించారనమాట సౌందర్యలహరిలో. అండ్ ఇంకో విషయం మనం గమనించుకున్నట్టయితే చాలామంది పద్మముఖి, పద్మనాభప్రియ అండ్ మీనాక్షి ఇలా చాలా పేర్లుంటాయి కదా! అంటే అమ్మవారికి ఒక్కొక్క రకంగా మనకి పేర్లొస్తూ ఉంటాయి. అంటే మన ప్రకృతిలో ఉన్న వాటిని నిజానికి మనం అమ్మవారి ముఖమండలం ముందు, ఆవిడ యొక్క సౌందర్యం ముందు ఈ ప్రకృతిలో ఏ వస్తువు కూడా సరిపోదనమాటండి. ఆ ఒక ప్రకృతికి సరిపోవాలంటే అమ్మవారి యొక్క రేంజ్ తగ్గట్టు ఉండాలనమాట. ఆ రేంజ్ తగ్గినట్టు మన ప్రపంచంలో ఏమి ఉండదు. కానీ మనకి తెలియడానికి మనకు రిఫరెన్స్‌లో అంటే అమ్మవారి ముఖం ఈ విధంగా పద్మాలు చూసామనుకోండి అమ్మవారి కళ్ళు పద్మాల్లా ఉంటాయన్నమాట. అంటే పద్మాలు చూస్తే మనకు అమ్మవారి కళ్ళు గుర్తొస్తాయి. సో, మనం ఇప్పుడు లేకపోతే చేప కళ్ళు చూసామనుకో చేప కళ్ళు, మీనాక్షి అంటే ఆవిడ కళ్ళు చేప కళ్ళలా ఉంటాయి. అంటే మీనాక్షి అని మనం అనుకుంటూ ఉంటాం. అండ్ చంద్రుడు అంటే చంద్రుడిని చూస్తే చంద్రుడు అమ్మవారి ముఖం ఇలా ఉంటుంది. అమ్మవారి ఒక నుదిరు ఇలా ఉంటుందని చెప్పేసి మనం ధ్యానించుకుంటూ ఉంటాం అనమాట. అంటే మన అమ్మవారి మనం ఈ యొక్క బాహ్య ప్రపంచంలో చూడడానికి ఈ యొక్క వస్తువులనేవి మనకి దోహదపడుతూ ఉంటాయన్నమాట. అంతర్ముఖంగా మన అమ్మవారి ధ్యానంలో మనం దర్శించుకోవచ్చు. కానీ బాహ్యంగా ఎలా ఎలా చూస్తామంటే అమ్మవారిని ఈ యొక్క వస్తువులు చూస్తూ ఉంటాం అనమాట. అంటే పద్మాలు చూస్తే ఇలా ఉంటుంది, అలా వస్తే ఇలా ఉంటుందని మన ఊహకి ఒక పిక్చరైజేషన్ చేసుకోవడానికి మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట అండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి తదినాడు వచ్చే ఒక చంద్రుడు మనకి ఎలా కనిపిస్తూ ఉంటాడంటే అమ్మవారి యొక్క నెత్తిన పెట్టుకొని చంద్రవంకలా కనిపిస్తూ ఉంటాడనమాట అండి. అలాగే ఈ యొక్క శుక్లపక్షము, కృష్ణపక్షంలో వచ్చే చంద్రుడు, అస్తమించి ఒకేలా ఉంటారనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి ఎందుకు చెప్తున్నారు? ఈ లలిత సహస్రనామాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే, మనకి ప్రకృతితో మమేకం చేయడానికి కూడా. ఇమ్మీడియేట్‌గా మనం డైలీ చంద్రుడిని చూస్తూ ఉంటామా చెప్పండి? ఇదే పని పెట్టుకొని అలా మేడెక్కి చంద్రుడిని చూస్తూ ఉంటామా? లేదా బాల్కనీలో చూస్తూ ఉంటామా? చూడం కదా! ప్రకృతిలోకి మనమని మమేకం చేయడానికి అంటే ప్రకృతితో మనం జోడించడానికి ఇవన్నీ కూడా మనకి దోహదపడతాయన్నమాట. అంటే నిజానికి ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ప్రయత్నించండి చూడడానికి. ఎందుకంటే శుక్లపక్షం వచ్చే అష్టమి రోజు చంద్రుడిని చూడండి. అండ్ కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజు చంద్రుడిని చూడండి. 2 ఒకేలా ఉన్నాయో లేదో చెప్పండి. నా కామెంట్ తెలియజేయండి. ఇవన్నీ అయిన తర్వాత ఒక 1 మంత్ టైం పడుతుంది కదా! 2 పరిశీలించి చెప్పడానికి మనకు ఒక 1 మంత్ టైం పడుతుంది. ఆ 1 మంత్ టైమ్‌లో మీరు అబ్జర్వ్ చేసి గమనించి నాకు చెప్పండి. 2 ఒకేలా ఉన్నాయని చెప్పండి. నాకు చెప్పనవసరం లేదు. మీరు తెలుసుకున్నా కూడా మీకు మంచిగా అనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా మనకి అమ్మవారి యొక్క నుదిరి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అనమాట అండి. తెలుసుకుందాం కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లలిత సీరీస్‌లో చేసుకుంటూ వెళ్తున్నాం కదా! లలిత సీరీస్‌లో చేయడం వెనుక ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, అమ్మవారి ముందు కూర్చొని మనం లలిత చదివినప్పుడు మనకి ప్రతి ఒక్క నామానికి అర్థం తెలిసి ఉండాలి. ఇప్పటివరకు మనం 17 నామాల యొక్క అర్థం తెలుసుకున్నామన్నమాటండి. 17 నామాలు మనం అర్థం తెలుసుకున్నామంటే, ఈ యొక్క 17 నామాలు మనం చదువుతున్నప్పుడు అమ్మవారి దగ్గర ఆ ఒక నామాల యొక్క అర్థం తెలుసుకుండాలి. ఎక్కడైతే మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి వల్ల పెట్టామో, ఇప్పుడు మనం అష్టమి చంద్రనామానికొచ్చాము. ఈ విధంగా ఈ యొక్క నామాలన్నిటిని కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు తెలుసుకుంటున్నాం? వాటి యొక్క అర్థాలు ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, అమ్మవారి ముందుకొచ్చినప్పుడు చదివినప్పుడు వీటి యొక్క నామాలు అర్థమయ్యి, మన నిజానికి ఎక్కడో ఒక చోట ఈ నామం దగ్గర మన మనసు ఆగాలనమాట. అక్కడ ఆగిందనుకోండి, అది మనకి అమ్మవారు ప్రసాదించిన అనుగ్రహం అని చెప్తూ ఉంటాం అనమాట. సో, ఈ విధంగా లలిత సహస్రనామాల్లో జయప్రదంగా మనం చాలా నామాలు చెప్పుకుంటూ వెళ్ళబోతున్నాం. ఫ్యూచర్‌లో ఇంకా అద్భుతమైన నామాలున్నాయి. ఈ నామాలన్నిటిని కూడా మీకు తెలియాలి, మీరు చూడాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, అమ్మవారికి దగ్గరవ్వాలి, అమ్మవారితో మీరు మమేకం అవ్వాలని కోరుకుంటే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి అద్భుతమైన విషయాలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తే ఏమవుతుందో చెప్పనా? మంచి విషయాలు 10 మందికి తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, ప్లీజ్ షేర్ చేసేయండి. అండ్ అమ్మవారి యొక్క చంద్రబింబాన్ని మనం దర్శించుకోవాలి.
అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ ట్రిక్‌ని ఫాలో అవ్వండి. అంటే అమ్మవారి ముఖమండలం లాడ భాగాన్ని దర్శించుకోవాలనుకుంటే అష్టమిలో చంద్రుడిని, శుక్లపక్షంలో చంద్రుడిని, అలాగే కృష్ణపక్షం చంద్రుడిని రెండిటిని కూడా పరిశీలించి చూడండి. సేమ్ మనకి అమ్మవారి ముఖం కనిపిస్తూ ఉంటుందన్నమాట వాటిల్లో. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరం బాగుండాలి. అందరం ఆనందంగా